15వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెషయా 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. సహోదరి సహోదరులారా, మనము ఎంత జ్ఞానవంతులమైనప్పటికీ, సంపన్నులమైనప్పటికీ, లోకం దృష్టిలో ఎంత పలుకుబడి ఉన్నా శాంతి లేకపోతే మనము ప్రశాంతంగా జీవించలేము. చూడటానికి అన్నీ ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల భయము, సమాధానం లేని పరిస్థితి, మనశ్శాంతి ఉండదు. మన జీవిత కాలంలో ఎన్నో శ్రమల గుండా, కష్ట పరిస్థితుల గుండా వెళ్లాల్సి ఉంటుంది. అవి మనల్ని భయపెడతాయి, బాధ పెడతాయి, శాంతి లేకుండా చేస్తాయి. అపవాది కూడా ఎన్నో రకాలుగా మనల్ని కలవరపెడుతూ ఉంటాడు. కానీ ప్రభువుని సంపూర్ణంగా విశ్వసించే వారికి, అంటే నమ్మేవారికి ఆశ్చర్యకరంగా ప్రభువే శాంతిని అనుగ్రహిస్తాడు. ప్రభు ఇచ్చే శాంతి ఈ లోకంలో శాంతి కన్నా వేరైనది. నిజమైన శాంతిని మనకు అనుగ్రహించి మన హృదయాలలో గొప్ప నెమ్మదిని కలిగిస్తాడు. మనకు ఎటువంటి భయం ఉన్నా, బాధ ఉన్నా, దేని గురించి మనం కలవరపడుతూ ఉన్నా, దాని నిమిత్తము మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభుపై భారం వేయాలి. మన దృష్టిని ప్రభుపై నిలిపి హృదయపూర్వకముగా ప్రభువుని నమ్మినప్పుడు మనల్ని సంపూర్ణమైన శాంతి సమాధానాలతో ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఏ సమస్య వలన, శ్రమ వలన మేము కలవరపడి భయపడే వారముగా ఉండకూడదు తండ్రి. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని పోరాటాలు కలిగినా వాటి నిమిత్తము మీ సన్నిధిలో హృదయపూర్వకముగా మొరపెడుతూ సంపూర్ణముగా మిమ్మల్ని విశ్వసించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మా జీవితాలలో శాంతి సమాధానాలను లేకుండా చేసే ప్రతి అపవాది క్రియ నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. శాంతిని మీకు అనుగ్రహిస్తాను అన్నావు కదా ప్రభువా. అన్ని రకముల భయాల నుండి, గందరగోళ పరిస్థితుల నుండి, కలవరపెట్టే అపవాది క్రియల నుండి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మిమ్మల్ని సంపూర్ణముగా విశ్వసిస్తూ మిమ్మల్ని బట్టి మేము ధైర్యంగా ఉంటూ మీరు అనుగ్రహించే గొప్ప శాంతితో, నెమ్మదితో ప్రశాంతమైన జీవితాలను జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.